చేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాము. రానున్నటువంటి ఆదివారంకు గాను మనము బైబుల్ సండేగా ఈ ఆదివారాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. ఈ బైబుల్ సండే దినాన మనకు అందించబడినటువంటి అంశము దేవుని వాక్యము దైవావేశ ప్రేరితమై ప్రేరేపించుట, ప్రేరణ పొందడము, ఇతరులను ప్రేరేపించడం, మనము ప్రేరేపింపబడము, అలాగుననే ఇతరులను ప్రేరేపించడము. వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్స్పైర్డ్ టు ఇన్స్పైర్ అనే ఈ అంశాన్ని మనకిచ్చినారండి. బైబుల్ సండే మనము అత్యంత పరిశుద్ధమైనదిగా, పవిత్రమైనదిగా భావించేటటువంటి బైబుల్ గ్రంథము ఈ లోక పరంగా ఎన్నో ఉన్నతమైనటువంటి శిఖరములను ఆధిరోహించినటువంటిదిగా ఉంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎన్నో పర్యాయాలు గిన్నిస్ బుక్ రికార్డ్ బైబుల్ గ్రంథం మీద ఉందండి. మొదట అచ్చువేయబడిన గ్రంథం అని, ఎక్కువ ప్రతులు ఉన్నటువంటి గ్రంథం అని, ఎక్కువగా అమ్ముడుపోయినటువంటి ప్రచురణలోనికి వచ్చినటువంటి గ్రంథం అని, ఎక్కువ భాషలలోనికి తర్జుమా అయినట్టు, ఇలా ఎన్నో ఎన్నో గిన్నిస్ బుక్ రికార్డ్స్ బైబుల్ గ్రంథము కలిగినటువంటిదిగా ఉంది. అంత మాత్రమే కాదు, దేశాధినేతలు ప్రపంచంలో ఉన్నతమైన కార్యములను సలిపినటువంటి వారు, ఐజాక్ న్యూటన్ గారు లాంటి సైంటిస్టులు కానివ్వండి, లేకపోతే మహాత్మా గాంధీ లాంటి సమర యోధులు కానివ్వండి, సామాజికవేత్తలు కానివ్వండి, మా అందరికీ కూడా బైబిల్ గ్రంథము ఒక ప్రేరణను, ఒక ఇన్స్పిరేషన్ని మాకు అందించినటువంటిదిగా ఉండింది అని మార్టిన్ లూథర్ కింగ్ గారు కూడా సామాజిక పరమైన పెను మార్పులకు నాంది పలికినటువంటి వాడుగా ఉండినాడు. అలాంటి తరుణంలో స్నేహితులారా, మీరు చూడండి, ఎంతో ఎంతో రాజకీయవేత్తలను, సామాజికవేత్తలను, శాస్త్రవేత్తలను మేము బైబుల్ గ్రంథం ద్వారా ఇన్స్పైర్ అయినాము, ప్రేరణ పొందినాము, ముందుకు కొనసాగించబడినాము అని సాక్ష్యం ఇచ్చినటువంటి వారు ఉన్నారండి. వాళ్ళే కాదు, వ్యభిచారులు బైబుల్ చదవడం వల్ల మేము మా జీవితాన్ని మార్చుకున్నామని సాక్ష్యం ఇచ్చిన సంఘటనలు ఉన్నవి. దొంగలు మేము బైబిల్ గ్రంథాన్ని చదివి మా జీవితాన్ని మార్చుకున్నామనే సంఘటనలు ఉన్నవి. హంతకులు, దోపిడీదారులు, ఎన్నో ఎన్నో అపవిత్రమైనటువంటి జీవితాలకి లోనైనటువంటి వారు బైబిల్ను చదివి మేము మారినామండి అని సాక్ష్యం ఇచ్చినటువంటి వారు ఉన్నారు. చూడండి, జీవితంలో అన్ని కోల్పోయి నష్టాల అంచులోనికి వెళ్ళి, కష్టాల అంచులోనికి వెళ్ళి, ఆత్మహత్యలు చేసుకునే స్థాయి వరకు వెళ్ళి కూడా బైబిల్ గ్రంథాన్ని చదివి మేము ప్రేరేపింపబడినామండి. జీవితంలో భయాన్ని, ఒత్తిడిని జయించినామండి, సమస్యలను జయించినామండి, బంధకాలలో నుండి బయటకు వచ్చి దినాన స్వేచ్ఛగా జీవించేటటువంటి వారంగా ఉన్నామని బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనాన్ని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అయితే అనదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, నాణెమునకు రెండవ వైపున ప్రపంచం మీద ఎక్కువ మంది ఏ గ్రంథాన్ని విమర్శిస్తున్నారండి? ఈరోజు డిబేట్లు ఏ గ్రంథం గురించి నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారంటే బైబిల్ గ్రంథం గురించే అండి. చూడండి, మంచిని మనిషి అంగీకరించలేడు. ఎక్కువ మంది బైబిల్ గ్రంథాన్ని దూషిస్తూ ఉన్నారు అని అంటే, ఎక్కువ మంది బైబిల్ గ్రంథాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు అని అంటే, ఎక్కువ మంది బైబిల్ గ్రంథంలో తప్పులు వెతకడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అని అంటే, ఆ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏదో ఒకటి ఉందనే అర్థం కదండి. ఆ గ్రంథం యొక్క పరిపక్వత
ఆ గ్రంథం యొక్క ప్రేరేపణ ఏదో ఒకటి ఉందనే అర్థం కాదండి. సామాన్యమైనదైతే ఎందుకు అందరూ తిరస్కరిస్తారు? సామాన్యమైనదైతే చాలామంది ఎందుకు దూషిస్తారు? సామాన్యమైనదైతే ఎవరు పట్టించుకోరు కదండి. దాంట్లో ఏదో మహిమ, ఏదో తేజస్సు ఉంది కాబట్టి ఇటు కోట్ల మంది అభిమానిస్తూ ఉన్నారు. అదే రీతిగా చాలా మంది తిరస్కరించేటటువంటి వారుగా ఉండినారు. ఇలాంటి తరుణంలో బైబిల్ సండే బాప్తిస్మం ఇచ్చు యోహాను జననాన్ని గురించి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. వాక్యము శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని గురించి, ఆ శరీరధారి అయినటువంటి యేసు ప్రభుల వారిని గురించి ఆయన సాక్ష్యం ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ వాక్యానికి విధేయత చూపినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ వాక్యాన్ని నలుగురితో పంచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆ వాక్యం పక్షాన నిలువబడి ఆ వాక్యం యొక్క మహిమను, ఆ వాక్యం యొక్క తేజస్సును తన జీవితంలో ధరించుకొని అనేకులకు పంచినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ప్రేరేపించడం అంటే స్నేహితులారా, మనం అందరం ఒక నీతి కథ చదివినటువంటి వారంగా ఉంటాం. ఆ నీతి కథ ఏమిటంటే, ఒక రాజుగారు యుద్ధంలో ఓడిపోయి ఒక గృహలోనికి వచ్చేస్తాడండి. గృహలోనికి వచ్చేసి ఆయన ప్రాణభయంతో ఉన్నాడు. శత్రువులు నా మీద దాడి చేస్తారేమో, నా కుటుంబాన్ని, పిల్లలను హత్య చేస్తారేమో, నా సైనికులందరూ గాయపడినారు, చెల్లచెదురైపోయినారు, చాలామంది చెదిరిపోయినారు అనే నిరాశ, దుఃఖము, భయము అతన్ని ఆవరించి ఉన్నది. ఆ నిరాశ వలన, దుఃఖం వలన కదలలేని స్థితిలో, మెదలలేని స్థితిలో అతడు ఊరుకుండిపోయినాడు. ఆ స్థలంలో అతనికి ఒక సాలెపురుగు కనబడ్డదండి. మనం స్పైడర్ అంటాం కదా, ఆ స్పైడర్ కనబడి తన గూడును అల్లడము ప్రారంభించి ఎన్నోసార్లు విఫలమైనటువంటిదిగా ఉండింది. ఒకసారి విఫలమైంది, మళ్ళీ ప్రయత్నించింది, రెండోసారి విఫలమైంది, మళ్ళీ ప్రయత్నించింది. ఇట్లా 7-8 సార్లు విఫలమైనా కూడా సక్సెస్ఫుల్గా తన గూడును అల్లి తన గమ్యాన్ని చేరినటువంటిదిగా ఉండింది. ఆ రాజుగారు ఆ సంఘటనను చూసి, ఈ చిన్న పురుగు ఒక్కసారి ఓడిపోతే ప్రయత్నం మానివేయలేదే, రెండోసారి ఓడిపోతే ప్రయత్నం మానివేయలేదే, 7 సార్లు ఓడిపోయినా కూడా ప్రయత్నం మానివేయలేదే, మరలా ప్రయత్నించి తన గమ్యాన్ని చేరిందే, నేనెందుకు నిరాశపడాలా, నేనెందుకు భయపడాలా, నేనెందుకు వెనక్కి తగ్గాలా అని ఆయన మరలా తన సైన్యాన్ని అంతటిని సమకూర్చుకొని యుద్ధానికి వెళ్ళి జయించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ చిన్న సంఘటన నిరాశతో, నిస్పృహలతో, దుఃఖంతో, మరణ భయంతో, ఒంటరితనంతో, కన్నీళ్లతో ఉన్న ఆయన జీవితానికి ఇన్స్పిరేషన్గా నిలిచిందండి. ఇది ఒక నీతి కథ మాత్రమే కాదు, ఒక రాజుగారి జీవితంలో జరిగిన యథార్థ ఘటనగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. ఏ కాలము అని అంటే 1300 క్రీస్తు శకము 1300 సంవత్సరంలో రాబర్ట్ ది బ్రూస్ అనే రాజుగారు స్కాట్లాండ్ను పరిపాలిస్తూ ఉన్నాడు. ఇంగ్లాండ్ సైన్యము మాటికి ఆయనను బాధ పెడుతున్నటువంటి సందర్భంలో ఈ సాలెగు పురుగు నుంచి ఆ ఇన్స్పిరేషన్ను పొంది ఇంగ్లాండ్ సైన్యాన్ని ఆయన ఎదురించి నిలిచినటువంటి వాడుగా ఉండినాడు. ఈరోజు మనందరి జీవితాలండి, మీ జీవితమైనా నా జీవితమైనా ప్రతిరోజు ప్రతి పూట ఒక యుద్ధం లాగా గడిచేటటువంటి దినాలలో మనము ఉండినామండి. ఎందుకు? కుటుంబాలను చూడండి, ఎన్ని సమస్యల మధ్య కుటుంబాలు నలిగిపోతా ఉన్నవి.
నిరుద్యోగం అని, వివాహ సంబంధాలు రాని పరిస్థితి అని, అనారోగ్యం అని, ఆర్థిక ఇబ్బందులని, అప్పులని, ఈఎంఐలని, భార్య భర్తల మధ్య సమాధానం లేక, పిల్లలు అర్థం చేసుకోలేని పరిస్థితుల మధ్య ప్రతిరోజు ఒక యుద్ధ వాతావరణాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి భర్త గారు, భార్య గారు, పిల్లల కుటుంబ సముదాయము. ఒక వ్యక్తి గడప దాటి బయటికి వెళ్ళినాడంటే ఈ పోటీ ప్రపంచంలో ప్రతి చోట యుద్ధ వాతావరణాన్ని అతడు అనుభవించేటటువంటి వాడుగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా నీ కులం ఏంది, నీ కులం మాకు నచ్చితేనే ప్రోత్సహిస్తాము, నీ మతం ఏంది, నీ మతం నాకు నచ్చితేనే ప్రోత్సహిస్తాము, లేకపోతే నువ్వు ఎవరి సంబంధివి, ఏ పార్టీకి సంబంధించినటువంటి వాడివి, ఏ గ్రూపుకు సంబంధించినటువంటివి, ఏ నాయకుడికి సంబంధించినటువంటి వాడివి, ఫలాని నాయకుడికి సంబంధించినటువంటి వాడవైతేనే నిన్ను ప్రోత్సహిస్తాము, ఫలాని నాయకుడికి సంబంధించినటువంటి గుంపులోనే ఉంటేనే నిన్ను మేము చేర్చుకుంటాము, నీకు సహాయం చేస్తాము అనే సంఘటనలను అనునిత్యము కొన్ని చోట్ల అవినీతి అండి, కొన్ని చోట్ల లంచాలండి, కొన్ని చోట్ల పక్షపాతం అండి, కొన్ని చోట్ల బంధుప్రీతి అండి. ఒక వ్యక్తి అంటే అనుక్షణము యుద్ధమును తలపించే పరిస్థితుల మధ్య జీవించేటటువంటి వాడుగా ఉన్నాడు. ఒక నీతిమంతుడు, మంచి వ్యక్తి ఇలాంటి పరిస్థితులన్నీ చూసినప్పుడు తనకేమనిపిస్తుందండి? ఏముందిరా జీవితము, ఎక్కడికి వెళ్ళినా తిరస్కరింపబడుతూ ఉన్నాను, ఎక్కడికి వెళ్ళినా త్రోసివేయబడుతూ ఉన్నాను, నా మంచికి ఏమైనా గుర్తింపు ఉందా, నా నీతికి ఏమైనా గుర్తింపు ఉందా, నా యథార్థతకి ఏమైనా గుర్తింపు ఉందా అని నిరాశ నిస్పృహలలోనికి ఆ వ్యక్తి వెళ్తూ ఉన్నాడు. తీరనటువంటి ఒత్తిడి మధ్య, కన్నీళ్ళ మధ్య అతని జీవితము గడుస్తూ ఉంది. మరికొంతమంది అయితే ఈ యథార్థతతో నాకు వచ్చేదేముంది, మంచితనంతో నాకు వచ్చేదేముంది అనే పరిస్థితులకు కాంప్రమైజ్ అవుతున్నారండి. ఇన్స్పిరేషన్ లేక, ధైర్యం లేక, వెన్ను తట్టి ప్రోత్సహించేవారు లేక, చూడండి కాంప్రమైజ్ అది చెడుతో అయినా పర్లేదు, ఏం చేస్తామో అందరూ ఆ త్రోవలోనే ఉన్నారు కదా, అది దేవునికి వ్యతిరేకమైన త్రోవ అయినా పర్వాలేదు, అందరూ ఆ త్రోవలోనే ఉన్నారు కదా, ఆ మనిషి చెడ్డవాడైనా పర్లేదు, అందరూ ఆయననే అనుసరిస్తూ ఉన్నారు కదా అని ఆ కాంప్రమైజ్ ధోరణిలో వ్యక్తులు వెళ్తూ ఉన్నారండి. ఎందుకు? వాళ్ళను నిలువబెట్టేటటువంటి ఇన్స్పిరేషన్, ధైర్యపరిచేటటువంటి ఇన్స్పిరేషన్, వాళ్లకు ప్రోత్సహించేటటువంటి ఇన్స్పిరేషన్ కరువైనటువంటి వారుగా ఉన్నారు. కేవలము ఇది భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన విషయాలకే కాదండి, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలు, ఆధ్యాత్మిక జీవితానికి కూడా చాలా సవాళ్ళు ఉంటాయండి. ఆధ్యాత్మిక జీవితాలకి సవాళ్ళు ఉంటాయి కదా. ఎలాంటిది? చీకటి జీవితం అని కానివ్వండి, స్వార్థం అని కానివ్వండి, పాపం అని కానివ్వండి, సతాను చెరాని కానివ్వండి, బంధకాలు కానివ్వండి, ఇవన్నిటిని మనము జయించి ఆధ్యాత్మిక జీవితంలో బలపడాలని అంటే స్నేహితులారా మనకు ఇన్స్పిరేషన్ అవసరం. మరి ఎవరు ఈ ఇన్స్పిరేషన్ ఇవ్వగలరు అని అంటే దేవుని వాక్యము ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగినటువంటిది. చూడండి, దేవుని వాక్యము శక్తివంతమైనటువంటిది, దేవుని వాక్యము జీవం కలిగినటువంటిది, దేవుని వాక్యము పరిస్థితులను మార్చగలిగినటువంటిది, దేవుని వాక్యము ఆదరణనివ్వగలిగినటువంటిది, దేవుని వాక్యము కన్నీళ్లను తుడవగలిగినటువంటిది. కనుక దేవుని వాక్యము ఇవ్వగలిగినటువంటి ఇన్స్పిరేషను ఈ లోకంలో ఏది కూడా ఇవ్వలేదండి. దాన్ని ఉద్దేశించి పలకబడిన మాట, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ల్యాంప్ బై నైట్. చీకటి పరిస్థితులు, రాత్రి పరిస్థితులు సంభవించినప్పుడు
అదొక ఉన్నతమైన వెలుగుగా నీ జీవితంలో ఉండగలదు. అదే రీతిగా ఏ లైట్ బై డే, ఈ ఉదయకాలంలో ఒక కాంతివంతమైన తేజస్సుగా దేవుని వాక్యము నీ జీవితంలో ఉండగలదు. అండ్ డిలైట్ ఆల్ ద టైమ్స్, ఎలాంటి పరిస్థితులైనా కానివ్వండి, ఉన్నతమైనటువంటి నెమ్మదిని నీ జీవితంలో అనుగ్రహించగలదు. అందుకే దేవుని వాక్యం అనేది మనల్ని ప్రేరేపిస్తుంది. దాని ద్వారా మనము ఇతరులను ప్రేరేపించాలి అనే అంశాన్ని మనకు అందించడం జరిగింది. ప్రవక్తల జీవితాలను చూడండి. ప్రవక్తలు ఎవరితో పోరాడాల్సి వచ్చింది? ప్రవక్తలు ఎవరి ముందు నిలవబడాల్సి వచ్చింది? చూడండి, ప్రవక్తలు అధికారులతో, అవినీతి పరులతో, హంతకులతో, అవిధేయులతో, వాళ్ళేమి ఉదయం లేవగానే గెజిటెడ్ ఆఫీసర్స్తో మాట్లాడినటువంటి వారు కాదు. వారు ఉదయం లేవగానే మంచితనము, మర్యాద, గౌరవము, ప్రేమించే గుణము, అంగీకరించే గుణము, వినే గుణము, లోబడే గుణము కలిగిన ప్రజల మధ్య పని చేసినటువంటి వారు కాదండి ప్రవక్తలు. ఎవరు ద్వేషిస్తారో, ఎవరు దాడులు చేస్తారో, ఎవరు నిందలు మోపుతారో, ఎవరు లేని వార్త కలుగజేస్తారో, ఎవరు భయపెడతారో, ఎవరు అణిచివేస్తారో, ఎవరు చెరసాలలో వేస్తారో, ఎవరు వ్యతిరేకిస్తారో వాళ్ళ మధ్య వీళ్ళు పరిచర్య చేయాల్సి వచ్చిందండి. ప్రవక్తలు అందరూ కూడా మోషే ఫరో లాంటి వ్యక్తితో, ఏలియా ఎలీషా గారు ఆహాబు లాంటి కఠిన హృదయం కలిగినటువంటి రాజులతో, ఇర్మియా గారు చివరికి చెరసాలలో వేయబడినటువంటి సందర్భము, పౌలు గారు కూడా చెరసాలలో, పేతురు లాంటి మహాభక్తులు చెరసాలలో మరి ఈ కఠినమైన మనుషుల మధ్య నిలువబడడానికి ఎవరు వారికి ధైర్యం ఇచ్చినారు, ఎవరు వారిని ప్రేరేపించినటువంటి వారుగా ఉన్నారు అని అంటే, స్నేహితులారా, దేవుని వాక్యమే, దేవుని మాటనే వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, ఈ కఠినమైన బలవంతులైన అధికారంతో కూడిన వ్యక్తుల ఎదుట నిలువబడే శక్తి సామర్థ్యములను వారికి అందించినటువంటిదిగా ఉండింది. అంత మాత్రమే కాదు స్నేహితులారా, వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా క్రమపరచుకోవడానికి చూడండి, ప్రవక్త గారులలో కూడా స్వార్థం ఉండే ప్రమాదం ఉంటుంది. ప్రవక్త గారులు కూడా ఘనత, మర్యాదలు, పదవులు, డబ్బు, వస్త్రములు, భోజనములు, సుఖ నివాసము, ఈ శరీర సంబంధమైనటువంటి శోధనలకి, ఆకర్షణలకి లోనయ్యే ప్రమాదం ఉంది. వాటి నుండి అవి వ్యర్థమైనవి అని ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ వాళ్ళు పొందినారు? జయించగలిగినటువంటి శక్తి, ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి పొందినారని అంటే దేవుని వాక్యము నుండే వారు పొందినటువంటి వారుగా ఉన్నారు. యెషయా గ్రంథము 85వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం ఎలాంటిదంటే, ఆకాశము నుండి వర్షింపబడేటటువంటి వర్షం లాంటిది. అది భూమి మీద పడి సకలమైనటువంటి విత్తనములు మొలకెత్తడానికి, ఫలించడానికి, పుష్పించడానికి, కాయలు, ఫలములు, గింజలను ఇవ్వడానికి దేవుని వాక్యము కారణమైనటువంటిది. అది వ్యర్థముగా వెనక్కి రాదు, తన కార్యాన్ని సఫలపరుస్తుందని. కాబట్టి ఈరోజు నువ్వు నిరాశలో ఉన్నావా, ఒంటరితనంలో ఉన్నావా, స్వనీతి నాదే కరెక్టు అనే ఆ చీకటి బంధకాల మధ్య ఉన్నావా, పాపపు బంధకాల మధ్య ఉన్నావా, నీ స్థితిగతులు ఏంటో ఎరుగనటువంటి పరిస్థితిలో ఉన్నావా, దేవుని వాక్యము నిన్ను ప్రేరేపించగలదు. ఈ దినము చదువుకున్నటువంటి లేఖన భాగములను సైతము గమనించినప్పుడు, రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము మొదటి 21 వచనములను గమనించినప్పుడు, ఏలియాను గూర్చినటువంటి భాగము, ఆయన జీవితంలో జరిగించబడిన సంఘటనలు ఈ లేఖనంలో మనము గమనించగలం. ఏలియా గారు
విపరీతమైనటువంటి మానసిక క్షోభకి, ఒత్తిడికి, భయానికి, ప్రమాదాలకి, దాడులకి, ప్రాణహానికి భయపడినటువంటి వాడుగా ఉన్నాడండి. చూడండి, రాజుతో వ్యవహారం, రాజు దగ్గర విపరీతమైన ధనం ఉండింది, విపరీతమైన అధికారం ఉండింది, సైన్యం ఉండింది. రాజు ఏదనుకుంటే అది క్షణాలలో చేయగలిగినటువంటి స్థితి రాజుగారితో ఉండింది. ఆ రాజుకు వ్యతిరేకంగా తాను ప్రకటించాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, నిర్ణయాలు గావించాల్సి వచ్చింది. లోకమంతా ఒకవైపు, తాను మాత్రము ఒక్కడే ఒకవైపు. అందరూ బహుశా ఆయనను చెడ్డవాడంటూ ఉన్నారేమో, అందరూ బహుశా ఆయన మీద నిందలు వేస్తూ ఉన్నారేమో, అందరూ బహుశా ఆయనను ఒక పాపిగా, తీవ్రవాదిగా, పనికిరానటువంటి వాడుగా, సమాజానికి చెరుపు చేస్తున్నటువంటి వాడుగా. ఈరోజు ఏలియా గారు అంటే ఈనాటి క్రైస్తవ సమాజము గొప్పవాడండి, మహాయోధుడండి, ప్రార్థన పరుడండి, దేవుని వలన ప్రేమింపబడిన వాడండి అని మనం అనుకుంటామండి. కానీ ఆహాబు రాజుగా ఉన్నటువంటి పరిస్థితులు, ఆహాబు యొక్క వ్యక్తులు, అతని బంధువులు, చుట్టాలు, అతని దగ్గర పనిచేసేటటువంటి వారు మనం అనుకున్నట్టు అనుకోరు కదండి. వాళ్ళు ఏమనుకుంటారు? ఏలియా ఒక ద్రోహి, మోసగాడు, వ్యతిరేకి, అబద్ధికుడు, మభ్యపెట్టేటటువంటి వాడు, తప్పుడు మార్గాన్ని ఎన్ని నిందలు తాను అనుభవించాల్సి వచ్చిందో, ఎన్ని అవమానాలు తాను అనుభవించాల్సి వచ్చిందో. వాళ్ళు చెరసాలలో వేస్తామనంటే, ట్రాన్స్ఫర్ చేస్తామనంటే, బాధ పెడితే, కొడితే, తిడితే, నిందలు మోపితే ఎన్ని చోట్ల తలదించుకోవాల్సి వచ్చిందో, ఎన్ని చోట్ల ఎన్ని భయాలకి, వేదనలకి, కృంగుబాట్లకి, నిద్రలేని రాత్రులకి, అవమానాలకి లోనైనటువంటి వాడుగా ఉండినాడో. అన్నిటికంటే ముఖ్యమైన సంఘటన, తాను బయలు ప్రవక్తలైనటువంటి 400 మంది ప్రవక్తలను వారు పోటాపోటీగా మీరా నేనా అనే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా ఆయన చెదరగొట్టాల్సి వచ్చింది, వారందరినీ కూడా నాశనం చేయాల్సి వచ్చింది. అప్పుడు రాజుగారు ఆహాబు, యెజబెల్లకి విపరీతమైన కోపం వచ్చి ఆయన మీద షూట్ అండ్ సైట్ ఆర్డర్ పాస్ చేసినారండి. ఎక్కడ కనబడితే అక్కడ చంపివేయండి అని. చూడండి, ఆ దేవుని సేవలో సర్వాన్ని కోల్పోయినటువంటి ఏలియా, సంతోషం ఆయన దగ్గర లేదు, వ్యక్తులు ఆయన దగ్గర లేరు, ప్రియమైనటువంటి కుటుంబ సభ్యులు ఆయన దగ్గర లేదు, ధనధాన్యములు ఆయన దగ్గర లేవు, భోజన పదార్థములు ఆయన దగ్గర లేవు, విశ్రాంతి తీసుకోవడానికి ఒక మంచి గృహము ఆయన దగ్గర లేదు. ఎవరైనా దాడి చేస్తే కాపాడడానికి సైన్యం ఆయన దగ్గర లేదు. ఆయన ఏమనుకున్నాడంటే, ఇవన్నీ పరిస్థితులను బట్టి బ్రతికి ఉండడం అవసరమా? ఈరోజు ఒక సామాన్య సేవకుని పరిస్థితి, ఈరోజు ఒక సామాన్య సేవకుడు ఎదుర్కొంటున్నటువంటి ప్రశ్న, ఇలాంటి బ్రతుకు నాకు అవసరమా? ఇంత అవమానాలతో, ఇన్ని కన్నీళ్లతో, ఇన్ని కొదువలతో, ఇన్ని నిందలతో, ఇన్ని భయాలతో, ఇన్ని దాడులతో, ఇన్ని అవమానకరమైనటువంటి మాటలతో నేను బ్రతికి ఉండడము అవసరమా? చూడండి స్నేహితులారా, ఈ దినాన సేవకుడనే కాదు, ఎంతో మంది భార్యలు వాళ్ళకున్న విపరీతమైన ఒత్తిడి, అపజయములు, కుటుంబంలో ఉన్నటువంటి సంఘర్షణలను బట్టి నేను బ్రతికి ఉండి ప్రయోజనమా? ఎంతో మంది భర్తల ప్రశ్న, ఎంతో మంది యవ్వన బిడ్డల ప్రశ్న, ఎంతో మంది వ్యక్తుల ప్రశ్న, నేను బ్రతికి ఉండి ఏమి మేలు జరుగుతా ఉంది,
ఏమి సంతోషాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను, నా జీవితంలో ఏ సౌకర్యం ఉండింది, నా జీవితంలో ఏ సంతోషం ఉందని నేను బ్రతకాల, నా జీవితంలో ఎవరు నా దిక్కున్నారని బ్రతకాలని కుమిలిపోతున్నటువంటి వారు, అలాంటి నలిగిపోయినటువంటి మనసు, విసిగి వేసారినటువంటి మనసు, కృంగిపోయినటువంటి మనసుకు ధైర్యం కావాలి కదండి, ఆదరణ కావాలి కదండి, భవిష్యత్తు కొరకు ఇన్స్పిరేషన్ కావాలి కదండి. ఎవరు ఆయనకు ఇన్స్పిరేషన్ ఇవ్వాలా? లోకమంతా ఒకవైపు ఉండిందండి, అధికారము అటువైపే ఉండింది, డబ్బు అటువైపే ఉండింది, సైన్యం అటువైపే ఉండింది, మేధావులు అటువైపే ఉండినారు, రాచరికము అటువైపే ఉండింది. ఎవరు ఆయనకు ఆదరణకరమైన మాటలు అందించగలరు? ఎవరు ఆయన కన్నీళ్లను తుడవగలరు? ఎవరు ఆయన వెన్నంటి ప్రోత్సహించగలరు? ఎవరు భయపడకుమని తనతో బోధించగలరు? స్నేహితులారా, అలాంటి తరుణంలో, పతనమైన పరిస్థితులలో దేవుని వాక్యం ఆయనను ప్రేరేపించేటటువంటిదిగా, ఇన్స్పిరేషన్ ఇచ్చేటటువంటిదిగా ఉంది. దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక్కడినే అని నువ్వు అనుకోకు, బయలునకు మోకరిల్లనటువంటి వారు. నువ్వు ఏ మార్గంలో ఉన్నావో, ఏ ఉద్దేశాలతో ఉన్నావో, ఏ దేవుని కార్యం కొరకు నిలవబడినావో అలాగుననే ఆలోచించగలి, నీ మార్గంలో ఉన్నవారు, నీ మనసుకు దగ్గరగా ఉన్నటువంటి వారు, నీ కార్యాన్ని, నీ ఆలోచనలను సపోర్ట్ చేయగలిగినటువంటి వారు వేల మంది ఉన్నారు. నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు అని ఆయనను ప్రేరేపించినటువంటిదిగా ఉండింది. చూడండి, చాలా మంది అనుకుంటారు కదా, అరే ఈయన ఎక్కువ ప్రార్థన చేస్తాడు, సేవలో ఉంటాడు, భయం భక్తం కలిగిన ఈయనకెందుకు ఇవ్వనని. ఏలియాకే తప్పలేదండి, ఏలియా గారికే తప్పలేదు ఇవన్నీ విషయాలు. మరి ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి, విపరీతమైన స్ట్రెస్కి లోనయ్యి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమని చెప్తాడండి? అయ్యా మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండండి, లైట్ ఫుడ్ తీసుకోండి, మసాలాలు అలాంటివి ఏం తినొద్దు, లైట్ ఫుడ్ ఉండాలా, వాకింగ్ ఉండాలా, రెస్ట్ ఉండాలా అని చెప్తాడు కదండి. అదే థియరీ ఇక్కడ దేవుడు ఏలియా గారికి అందజేస్తూ, ఈరోజు వైద్యులు చెప్తారు నువ్వు ఒత్తిడి ఉన్నప్పుడు ఏం చేయాలనేది, ఈరోజు సైక్రియాటిస్టులు చెప్తారు నువ్వు ఒత్తిడి ఉన్నప్పుడు ఏం చేయాలని. కానీ లేఖనాలలో వేల సంవత్సరాల క్రితమే నువ్వు ఒత్తిడి ఉన్నప్పుడు ఏం చేయాలని దేవుడు గ్రంథంలో రాసినాడండి. ఆయనకు లైట్ ఫుడ్, ఈ పర్మిటెడ్ ఫర్ లైట్ ఫుడ్. ఏమన్నాడు దేవుడు? లైట్ ఫుడ్ తీసుకో, వాకింగ్ చెయ్యు, రెస్ట్ చెయ్యు, ఈ ఒత్తిడి నుంచి బయటకు రా. అంత మాత్రమే కాదు, నువ్వు దేవుని కృప ఏంటో, దేవుని సహాయం ఏంటో, దేవుడు ఎట్లా బలపరచగలడు, దేవుడు ఒత్తిడిని ఎట్లా దూరపరచగలడు, ఈ దేవుడు ఎట్లా కన్నీళ్లను తుడవగలడు అని నీకు అర్థమైంది కదా. నువ్వు ఇన్స్పైర్ అయినవు. యూ హ్యావ్ టు ఇన్స్పైర్ అదర్స్. ఏలియా గారు, మీరు దేవుని వాక్యం వలన ఇన్స్పైర్ అయినారు, మీరు ఇతరులను ఇన్స్పైర్ చేయండి అని ఇతరుల యొద్దకు తనను పంపుతూ ఉన్నాడు. మనము ఎరిగిన రీతిగా ఏలియా గారు దేవుని వలన బలపరచబడి ఎలీషాను బలపరుస్తూ ఉన్నటువంటి విధానం, ఎలీషాను అతను దర్శించడము, కన్సోల్ చేయడము, దేవుని మార్గంలో అతన్ని నడిపించడము, సేవా పరిచర్యల కొరకు అతడు సిద్ధపరచడం. నిజమే స్నేహితులారా, నీ కుటుంబం కష్టకాలంలో ఉండగా, నా కుటుంబాలు కష్టకాలంలో ఉండగా, మీరు విపరీతమైన ఒత్తిడి, బలహీనత, అవమానము, దాడులు, కృంగిన వేళ, ఒంటరితనంలో ఉన్న వేళ దేవుని వాక్యము మిమ్మల్ని నిలువబెట్టింది కదండి, మీ కన్నీళ్ళను తుడిచింది కదండి, మీ శ్రమల నుండి దూరపరిచింది కదండి, ధైర్యాన్ని మీకు ఇచ్చింది కదండి. మీరు దేవుని వాక్యం ద్వారా ఇతరులను అదే రీతిగా ఆదరించండి, అదే రీతిగా ధైర్యపరచండి, అదే రీతిగా భవిష్యత్తునివ్వండి, అదే రీతిగా వారి కన్నీళ్లు తుడవబడడంలో
వారి సమస్యల నుండి బయటికి రావడంలో తోడ్పడండి. అదే ఈ మనము ఇన్స్పిరేషన్ పొంది ఇతరులను ఇన్స్పైర్ చేయడము అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. రెండవ విషయము, దేవుని వాక్యం అనేది దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికలను మనకు బయలుపరుస్తూ ఉంది. ఈరోజు చూడండి స్నేహితులారా, అసలు ఎవరి చిత్తానుసారంగా నాకు నచ్చిందే జీవితం అని నేను అనుకుంటూ ఉన్నాను, మీకు నచ్చిందే జీవితం అని మీరు అనుకుంటూ ఉన్నారు. నాకు నచ్చిన నిర్ణయాలు కొనసాగాలని నేను ప్రయాసపడుతూ ఉన్నాను, మీకు నచ్చిన నిర్ణయాలు కొనసాగాలని మీరు ప్రయాసపడుతూ ఉన్నారు. మనలో చాలా మందిమే అసలు దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని తలాంపులేంటి, చూడండి చాలా విషయాలు ఉండొచ్చండి. మీరు మీ కుటుంబానికి యజమానులుగా ఉండవచ్చు, అసలు దేవుని ఉద్దేశం ఏంటి నా కుటుంబం పట్ల. మీరు సమాజంలో పెద్దలుగా ఉండవచ్చు, మరి దేవుని ఉద్దేశం ఏంటి సమాజం ఎడల. సంఘంలో ఉన్నతమైన స్థితిలో ఉండవచ్చు, ఏ రోజైనా దేవుని ఉద్దేశం ఏంటి అని ఆలోచించినటువంటి వారంగా ఉన్నామా, లేక కృంగిపోతూ ఉన్నావు, దాడులకు లోనవుతూ ఉన్నావు, ఆయాసంలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, చింతలో ఉన్నావు. అసలు దేవుని ఉద్దేశం ఏంటి? విఫలమైపోయానే, అపజయం పాలయ్యానే, ఒంటరివాడనయ్యానే, సర్వాన్ని కోల్పోయినానే, దేవుని ఉద్దేశం ఏంటి? ఎట్లా తెలుస్తుందండి దేవుని ఉద్దేశము? మనము చాలామంది జీవితాలను గమనిస్తే చాలాసార్లు ప్రార్థన చేస్తారండి. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, అవసరత ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, కొరతలు ఉన్నప్పుడు, మంచి అభ్యాసము, మంచి ఆలోచన. అయితే స్నేహితులారా, ప్రార్థన చేయడము ఎంత ఉన్నతమైనదని మనము తలపోస్తూ ఉన్నామో, దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండడం అనేది దానికంటే కూడా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని మనసు ఎక్కడ కనబడుతుందండి మనకు? దేవుని వాక్యంలో కనబడుతుంది. దేవుని చిత్తం ఎక్కడ కనబడుతుందండి మనకు? దేవుని వాక్యంలో కనబడుతుంది. దేవుని ఆలోచన, దేవుని యొక్క మనసు వాక్యం ద్వారా మనం అర్థం చేసుకొని ఆ శ్రమల యందు ధైర్యంగా ఉండడమా, కోల్పోయినప్పుడు నిరీక్షించడమా, మనం ఏదైనా తప్పటడుగు వేస్తే సరి చేసుకోవడమా, కుటుంబ విషయాలలో మన బాధ్యతలను సరి చేసుకోవడమా. నిజమే, ఇన్ని రోజులు ఇట్లా నేను బ్రతికినా, నేను ఇట్లా ఆలోచన చేసిన, కానీ దేవుని వాక్యము ఆ రీతిగా చేయొద్దంటున్నది కదా, ఆ రీతిగా నడవకూడదంటూ ఉన్నది కదా, ఆ రీతిగా ప్రవర్తించకూడదంటూ ఉన్నది కదా అని సరి చేసుకోవడం. ఎందుకంటే దేవుని వాక్యమే దేవుని మనసును మనకు బయలుపరచగలిగినటువంటిది. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము మొదటి 11 వచనాలను మనము గమనిస్తూ ఉన్నప్పుడు స్నేహితులారా, యోహాను భక్తుడు పద్మాసు ద్వీపంలో ఒక ఖైదీగా ఆ ద్వీపంలో ఉంచబడినాడు. ద్వీపం అంటేనే మనకు తెలుసు, చుట్టూ నీళ్లు మధ్యలో ఉండేటటువంటి స్థలం. ఎవరితో మాట్లాడే అవకాశం లేదు, సహవాసం చేసే అవకాశం లేదు, మన కష్టము, సుఖము, బాధ, సంతోషము ఎవరితో పంచుకునే అవకాశం లేదు. మన బలహీనతలున్నా, అవసరతలున్నా, కొదువలున్నా, అభిప్రాయాలున్నా, ఆశలున్నా ఎవరితో పంచుకునే ఆలోచన, అవకాశం లేదు. నిజమే, మన చుట్టూ ప్రజలున్నా కూడా కొన్నిసార్లు మన జీవితాలు ద్వీపంలో ఉండినట్లు ఉంటాయండి. ఎందుకంటే ఎవరితో పంచుకోలేము, ఎవరు అర్థం చేసుకోలేరు, ఎవరు వారి లోకంలో బ్రతుకుతారు కాబట్టి మన లోకాన్ని అంగీకరించే మనసు వాళ్ళకు ఉండదు. వాళ్ళది కరెక్ట్ అనుకుంటారు కాబట్టి మన ఆలోచనలతో ఏకీభవించరు. ఇలాంటి స్థితిని యోహాను భక్తుడు అనుభవిస్తూ ఉన్నాడు. మరి కొంతమంది రచయితలు ఆ ప్రాంతంలో ఇంకా కొంతమంది ఖైదీలు ఉండినారని, బానిసలు ఉండినారని రాస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో
అది ఆయన పరిస్థితి అండి. రెండవ వైపు సంఘం పరిస్థితి ఏంటనంటే రోమా ప్రభుత్వము సంఘాన్ని హింసించేటటువంటిదిగా, దోచుకునేటటువంటిదిగా, చెరసాలలో వేసేటటువంటిదిగా, హత్యలు చేసేటటువంటిదిగా, క్రైస్తవుడని తెలిస్తే ఎన్నో క్రూరమైనటువంటి హింసలకి లోను చేసేటటువంటిదిగా ఉంది. లక్షల మంది చంపబడుతూ ఉన్నారు, వేల మంది ప్రాణభయంతో పారిపోతూ ఉన్నారు, లక్షల మంది చెరసాల జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ప్రకటించడము, ప్రార్థించడము, ఆరాధించడము నిషేధింపబడినటువంటి స్థితిలో ఉండింది. గొప్ప గొప్ప సువార్థికులు హతసాక్షులుగా హత్యలు చేయబడుతున్నటువంటి సందర్భం. మరి ఈ హత్యలు జరుగుతూ ఉన్నవే, కొట్టబడుతూ ఉన్నారే, తిట్టబడుతూ ఉన్నారే, చెరసాలలో వేయబడుతూ ఉన్నారే. మరి దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి? దేవుడు వీటన్నిటినీ ఆయన ఏ రీతిగా పరిష్కరిస్తాడు? ఆయనలో ఉన్న ప్రణాళిక ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నటువంటి స్థితి. ఇటు యోహాను పరిస్థితులు బాగలేవు, అటు సంఘ పరిస్థితులు బాగలేవు. అటువంటి సందర్భంలో నలిగిపోయిన జీవితాలు, కొట్టబడిన జీవితాలు, తిట్టబడిన జీవితాలు, అవమానింపబడుతున్న జీవితాలు, అలాంటి సందర్భంలో స్నేహితులారా, దేవుని వాక్యము ద్వారా యోహాను భక్తుడు ప్రేరేపించబడి సంఘాలన్నిటికీ ఆదరణకరమైనటువంటి మాటలను చూడండి. హింసలలో నుండి, ఆ సాతాను యొక్క కబంధ హస్తముల నుండి, పాలకుల యొక్క కబంధ హస్తముల నుండి, రాక్షస పాలనను తలపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు, హింస దాడులలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, మిమ్మల్ని ఆదరణలోనికి నడిపిస్తాడు అని ఆయన దేవుని దర్శనములను, ఉద్దేశములను అర్థం చేసుకొని సంఘానికి వాటిని బయలుపరిచేటటువంటి వారుగా ఉండినాడు. అలాంటి సందర్భంలో చూడండి స్నేహితులారా, ఈ దినాన నువ్వు ఈ గ్రంథాన్ని, దేవుని యొక్క దర్శనములను, ఆలోచనలను అర్థం చేసుకొని సమస్త ప్రజానికానికి ఆదరణ, ధైర్యం కొరకు వాటిని బోధించాల్సినటువంటి అవసరత ఉంది. మూడవ విషయం, లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనము మొదలుకొని ఈ 45 వచనాల మధ్య, సరే దేవుని వాక్యానికి మనం ఏ రీతిగా ప్రతిస్పందించాలా, మన రెస్పాన్స్ ఏంది, ఏ రీతిగా ఉండాలా? చూడండి, మనలో చాలా మంది వాక్యం చదవడమే దీవెన అనుకుంటున్నామండి. రోజు 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదివేస్తలే నేను ఎంత దేవునిలో గొప్పగా బ్రతుకుతూ ఉన్నాను అని అనుకునే వాళ్ళం ఉన్నాం. నాలాంటి వాళ్ళమైతే ఎంత వాక్యం బోధిస్తూ ఉన్నాము, ఈ బోధించడం కంటే మించినటువంటి కార్యం ఏదైనా ఉందా అని. కొంతమంది అయితే పొద్దాక ఉదయకాలం నుండి సాయంకాలం వరకు టీవీలలో కానీ ఫోన్లలో కానీ వాక్యాన్ని వినేటటువంటి వారుగా ఉంటారు. నేను ఉదయకాలం నుంచి వాక్యాన్ని వింటూ ఉన్నాను, నాకంటే ధన్యుడు ఎవరు లేరు అని తలపోస్తాం. చూడండి స్నేహితులారా, వాక్యము చదివినటువంటి వాడు ధన్యుడు కాదండి. కేవలం చదివినటువంటి వాడు ధన్యుడు కాదు, కేవలము బోధించినటువంటి వాడు ధన్యుడు కాదు, కేవలము విన్నటువంటి వాడు కూడా ధన్యుడు కాదు. ఎవరు ధన్యులు? దానికి విధేయత చూపించి ఆచరించినటువంటి వారు ధన్యులు. క్రిస్మస్ ఎన్నో అంశాలను, ఉద్దేశాలను, దైవికమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలను మనకు అందిస్తూ ఉండవచ్చు. క్రిస్మస్లో అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన ఏమిటంటే విధేయత చూపెట్టడం అండి. దేవుని వాక్యము మరియమ్మ గారి దగ్గరికి వస్తే కష్టం రాని, నష్టం రాని, అవమానం రాని, దుఃఖం రాని,
దేవుని వాక్యానికి ఆమె విధేయత చూపించింది. పెళ్లిగాన ఆమె గర్భవతి అంటే శుభవార్త అనుకుంటున్నారా? పెళ్లిగాన ఆమె గర్భవతి అయితే అక్కడ ఉన్న సమాజం ఆమెను రాళ్లతో కొట్టి చంపేసే ప్రమాదం. అయినప్పటికీ ఆమె విధేయత చూపిందండి. గర్భిణిగా ఉన్న స్త్రీని జీవితంలోనికి చేర్చుకోవడం చిన్న విషయమా? అయినా దేవుని వాక్యము ఆయనకు జ్ఞాపకం చేసినప్పుడు యోసేపు గారు విధేయత చూపినారు, జక్కయ్య గారు విధేయత చూపినారు, గొల్లలు విధేయత చూపినారు, జ్ఞానులు విధేయత చూపినారు. ఈ దినాన సజీవమైన బ్రతుకులను మార్చగలిగిన, విలువలతో నింపగలిగిన, నిన్ను ఆదరించగలిగిన ఈ వాక్యం పట్ల స్నేహితులారా మీరు నేను విధేయత చూపిస్తూ ఉన్నామా? ఇది దేవుని వాక్యం అండి, నేను పాటించాలండి, నేను పాటించాలనే దేవుడు ఈ మాటలను పొందుపరిచినాడు అని ఆ ఒప్పుకునేటటువంటి హృదయము, అంగీకరించగలిగినటువంటి హృదయము మనలో ఉండిందా? మనం మాత్రమే కాదండి, దేవుని ద్వారా, ఆయన వాక్యం ద్వారా మనం ప్రేరేపింపబడి ఆయన ఉద్దేశములను లోకమంతా తీసుకొని వెళ్ళాల్సి ఉంది అని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, మీ వాక్యము సజీవమైనటువంటిది, రెండంచుల ఖడ్గము కంటే వాడగలిగినటువంటిది. మా జీవితంలో మా కుచితమైన స్వభావాన్ని, కుచితమైన ఆలోచనలను దూరపరిచి విశాలమైన ఆలోచనలతో, జీవము దైవికమైన ఆలోచనలతో మమ్మును నింపి అనేకులకు దీవెనకరమైన జీవితాన్ని, అనేకులను మీ వద్దకు నడిపించగలిగిన జీవితాన్ని అందించగలిగినటువంటిదని ఎరిగి మీకు ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. వినుటకు, గ్రహించుటకు, అనుసరించుటకు మాకు నేర్పుమని క్రీస్తు పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.